అంటే అవినీతితోనూ మోసంతోనూ. ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఏ రకంగా లభ్యం అవుతుంది? ఆన్లైన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక రైతు ఆన్లైన్ అంటేనే తెలియదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుంటారండి? డైరెక్ట్గా ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్తారు, తెచ్చుకుంటారు. ఇసుక ర్యాంప్ దగ్గర మీ ఎమ్మెల్యేలే ఒక రేటు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఎలా చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ ఒక అవినీతి ప్రభుత్వం, ఒక మోసపూరితమైన ప్రభుత్వం, ఒక వంచన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు రాజశేఖర్ని, పేరాబత్తుడు రాజశేఖర్, అతను ఒక వ్యాపారస్తుడు. అతనికి విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్టభద్రుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ అవగాహన లేదు. అలాగే ఇప్పుడు యూటీఎఫ్